గులాబ్ జాములు చేయాలంటే పిండి కలపడం, ఉండలు చుట్టడం, నెయ్యిలో వేయించడం, ఈ తలనొప్పంతా ఇక లేదు. పిండి వేస్తే చాలు, వేడి వేడి గులాబ్ జాములు రెడీ అయిపోయే మ్యాజిక్ మిషన్ వచ్చేసింది. బట్టలు ఉతికేటప్పుడు ఎక్కువగా చాలామంది జీన్స్ ప్యాంట్లు కానీ, షర్ట్స్ కానీ బ్రష్ వేసి రుద్దడం చాలా అలవాటు ఉంటుంది కదా! హ్యాండ్ వాష్ చేసుకునే వాళ్ళకైతే సోప్ వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఇలాంటి బ్రష్ అయితే దొరుకుతుంది. నిజంగా ఇది 3 in 1గా యూజ్ చేసుకోవచ్చు. దీనికి బ్రష్ వస్తుంది అండ్ ఓపెన్ చేసి సోప్ అందులో వేసిన తర్వాత ఇలా బ్రష్ కూడా చేయొచ్చు. చిన్న చిన్న సోప్స్ అంటే ఇప్పుడు మనం బట్టలు పిండేటప్పుడు చూడండి, చాలా వరకు సోప్ చిన్నగా అయిపోయింది అనుకోండి, చేయితో ఉతకడం రాదు. అలాంటప్పుడు ఆ సోప్ పడేస్తూ ఉంటాం. అలా వేస్ట్ చేయడం కంటే ఇలాంటి సోప్ బాక్స్ తీసుకుంటే చిన్న చిన్న పీసెస్ అంటే మనకు కంప్లీట్ చిన్న పీసెస్ అయినా, చేతికి అందనంత చిన్న పీసెస్ ఉన్నా కానీ ఆ పీసెస్ అనేటివి ఈ బాక్స్లో వేసేసుకొని ఇలా మనకు చిన్న రోలర్ కూడా ఉంటుంది. ఆ రోలర్తో రుద్దేశామనుకోండి, ఆ చిన్న సోప్ కూడా కంప్లీట్గా యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. నిజంగా చాలా యూస్ఫుల్ బ్రష్. ఇక్కడ మ్యాట్ అయితే చూస్తున్నారు కదా, ఈ మ్యాట్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ చేయడం కోసము లెగ్స్ కింద మనము ఎక్కువగా ఈ మ్యాట్ వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు అరికాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అయితే బాడీ కూడా చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మరి అరికాళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలంటే ఇలాంటి మ్యాట్ తీసేసుకొని మనకు కావాల్సినప్పుడు బాత్రూంలో ఫ్లోర్ పైన వేసేసుకొని లెగ్స్ అంతా మసాజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటర్ పోస్తే దానికి ఉన్న డస్ట్ మొత్తం ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇంకా గ్రిప్ ఉండడం వల్ల మ్యాట్ అనేది అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. సో దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. ఇలా తీసిన తర్వాత గ్రిప్స్ తోటి మనం ఇట్లా వాల్కి కూడా వేసుకోవచ్చు. బాత్రూమ్ క్లీన్ చేయడానికి వెస్టర్న్ వేర్ బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్ చూడండి, ఇది నిజంగా 100% అయితే యూజ్ ఉంటుంది. అండ్ ఇదేంటంటే మనము ఈ బాక్స్ని అనేది వాల్కి పెట్టుకోవచ్చు. బాత్రూంలో వాల్కి టైల్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ ఇట్లా బాక్స్ పెట్టగానే గట్టిగా పట్టుకొని ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లిక్విడ్ చూడండి, లిక్విడ్ బ్రష్ని ఇలా మనం స్టిక్ ఉంది కదా, దాన్ని ఇట్లా ప్రెస్ చేయగానే లిక్విడ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇది మనకి మంచి ఇట్లా డిజైన్ ఉండడం వల్ల కార్నర్స్లో కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది యూజ్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో పెట్టుకుంటే వాటర్ ఏదైనా పడ్డా కానీ వాటర్ కింద నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి టెన్షన్ ఉండదు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చూడండి, బాత్రూంలో ఎక్కువగా టవల్స్, ఇంకా మనం చిన్న చిన్న క్లాత్స్ ఏవైనా యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇలాంటి స్టాండ్ తీసుకోండి. ఈ స్టాండ్ ఏంటంటే చూడండి, వాల్కి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు, గ్రిల్ చేయాల్సిన అవసరం లేదు. లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. పెట్టేసి లాక్ చేసామనుకోండి, ఇట్లా మనకు కావాల్సినప్పుడల్లా ఓపెన్ చేసుకోవచ్చు. కింద కూడా మనకి 5 చిన్న క్లిప్స్ కూడా ఉన్నాయి చూడండి. ఒక్కొక్క దానికి ఇట్లా బ్రషెస్ కానీ, స్పాంజెస్ కానీ ఏవైనా ఉన్నా వాటిని పెట్టుకోవడం కోసం యూజ్ చేసుకోవడానికి. అండ్ టవల్స్ కూడా ఇలా వేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. వాటర్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి మనకు కావాల్సినప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. నార్మల్గా అనుకోండి ఇట్లా మనకు రిమూవ్ చేసి ఇంకొక ప్లేస్లో పెట్టుకోవడానికి రాదు కదా. సో దీంట్లో కూడా కలర్స్, డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి. ఇంకా ఈ హోల్డర్స్ అయితే నిజంగా చాలా యూస్ఫుల్ హోల్డర్స్. ఇప్పటివరకు నేను చూపించాను. ఇందులో చాలా డిఫరెంట్ డిజైన్స్, కలర్స్, మోడల్స్, క్వాలిటీస్ కూడా ఉంటాయి. అండ్ ఇంకా ఇది మనం వాల్కి పెట్టుకున్న తర్వాత లాక్ చేసేయాలి. లాక్ చేసేసుకొని ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఒక హోల్డర్కి 5 లీటర్ వాటర్ బాటిల్ పెట్టినా అది కింద పడనే పడదు, అంత వెయిట్ అనేది ఆపుతుందనమాట. అండ్ బాత్రూంలో కానీ, కిచెన్లో కానీ, ఇంకా టీవీ టేబుల్ దగ్గర కబోర్డ్స్కి కానీ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. నార్మల్గా యూజ్ చేయడానికి అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ హోల్డర్ ఇది. అండ్ దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. నేను ఇప్పటివరకు అయితే కొన్ని మోడల్స్ చూపించాను. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దీంట్లోనే 2 మోడల్స్ అయితే మీకు చూపించాను. ఒకటి ట్రాన్స్పరెంట్, ఇంకొకటి థిక్ కలర్స్లో ఉంటుంది. క్వాలిటీస్ కూడా చాలా బాగుంటుంది. ఇది రొటేట్ కూడా చాలా బాగుంటుంది. డోర్ బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టుకుంటే స్పెట్స్ కానీ, కీ చైన్స్ కానీ ఏవైనా ఉన్నాయనుకోండి వాటిని హ్యాంగ్ చేయొచ్చు. కిచెన్లో పైన పెట్టుకున్నాం అనుకోండి, కిచెన్లో మనం స్పూన్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. ఇంకా ఫోల్డింగ్ బాస్కెట్ అయితే చూడండి, చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది. నార్మల్గా మనము బాత్రూంలో బట్టలు అనేటివి బకెట్లో వేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్లో వేసుకున్నాం అనుకోండి, వాటర్ పడ్డా కానీ సైడ్ నుండి ఇక్కడ మనకు హోల్స్ ఉండడం వల్ల వాటర్ పడితే బట్టలు ముక్క వాసన రాకుండా ఉంటాయి. ఇట్లా బట్టలు వేసిన తర్వాత డైరెక్ట్ తీసుకెళ్ళి మనం వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు. చూడండి, టాయ్స్ కానీ ఇంట్లో ఏవైనా వేస్ట్ యూజ్ చేయని వస్తువులు ఉంటే వాటిని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా గిన్నెలు తోమడానికి నార్మల్గా స్పాంజెస్ కానీ, బ్రషెస్ కానీ ఇలా మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇలా హ్యాండిల్ ఉన్న బ్రష్ అనేది ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. చాలా డిఫరెంట్గా అయితే ఉంది చూడండి, చాలా నీట్గా కూడా ఉంటుంది. అండ్ నార్మల్గా యూజ్ చేసే బ్రష్ కంటే ఈ బ్రష్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ సైడ్ బాక్స్ ఉంది చూడండి, సైడ్ బాక్స్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా మనము హ్యాండిల్కి ఇలా బ్రష్ పెట్టేసుకుంటే అది గట్టిగా ఉంటుంది. ఇలా గట్టిగా ఉందనుకోండి, ఇంకా సైడ్ బాక్స్లో ఇట్లా లిక్విడ్ అయితే వేయాలి. లిక్విడ్ వేసిన తర్వాత క్యాప్ పెట్టేసి ఫింగర్తో జస్ట్ ప్రెస్ చేసామనుకోండి, లిక్విడ్ అయితే బయటకు వస్తుంది. ప్రతిసారి మనం ఫింగర్తో ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ హ్యాండిల్ ఉంది కదా, దాంతో ప్రెస్ చేస్తే ఆ హ్యాండిల్కి లిక్విడ్ అనేది అయితే వచ్చేస్తుంది. సో సింపుల్గా ఈజీగా ఎంత మాడిపోయిన గిన్నెల్ని కూడా ఈ బ్రష్తో
బ్రష్తో అయితే మనం సింపుల్గా హ్యాండ్ యూజ్ చేయకుండానే, హ్యాండ్తో క్లీన్ చేయకుండానే క్లీన్ చేసుకోవచ్చు. 100 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత ఈ స్పాంజ్ అనేది అయితే మనం ఈజీగా తీసేసుకోవచ్చు. ఇంకా క్లీన్ చేయడం కూడా చాలా సింపుల్. అండ్ ఇట్లా మనం పెట్టుకోవడం వల్ల వాటర్ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కింద బాక్స్లో పడిపోతే ఇట్లా వాటర్ తీసేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ సిలికాన్ మ్యాట్స్ అయితే చూడండి, చిన్నగా ఉన్నాయి కదా. ఈ సిలికాన్ మ్యాట్స్ ఏంటంటే మనం 3 in 1గా యూజ్ చేసుకోవచ్చు. గిన్నెలు తోమడానికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా గిన్నెలు తోమిన తర్వాత చాలా నీట్గా అవుతుంది. నార్మల్ బ్రషెస్, స్పాంజెస్ కంటే ఇదైతే చాలా చాలా బాగుంటుంది. 100% బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా వేడివేడిగా ఉందనుకోండి, దాన్ని గ్లాస్ కూడా పెట్టుకోవడానికి ఉంటుంది. కిచెన్లో ఎక్కువగా ఫుడ్ మిగిలిపోయినప్పుడు దాన్ని డైరెక్ట్ సింక్లో వేయకండి. అలా డైరెక్ట్ సింక్లో వేయడం వల్ల సింక్ ఉన్న పైపు అంటే డ్రైనేజ్ పైపు ఫిల్ అయిపోయి ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తుంది. కిచెన్లోకి వెళ్ళి కుకింగ్ కూడా చేయలేము. సో మన ఫుడ్ ఏదైనా మిగిలిపోయినప్పుడు ఆ ఫుడ్ని డైరెక్ట్ కాకుండా చూడండి, ఇలాంటి దాంట్లో మనకు ఇలాంటి ఫిల్టర్ బాక్సెస్ అయితే దొరుకుతాయి. ఈ బాక్స్లో కనుక వేసేసుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా మనము ఎప్పుడైనా కానీ ఇందులో వేసుకున్న వెంటనే ఫిల్టర్ అనేది చేస్తుంది, వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతుంది, ఫుడ్ అనేది బాక్స్లో ఉంటుంది. అండ్ డస్ట్ కాబట్టి ఆ డస్ట్ తీసుకెళ్ళి మళ్ళీ మనం డైరెక్ట్ డస్ట్బిన్లో వేసేసుకొని క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇలా మనం గిన్నెలు తోమిన తర్వాత స్పాంజెస్, బ్రషెస్ ఉంటాయి కదా, వాటికి కూడా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ కూడా మనం కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు పెట్టుకోవాలంటే ఇందులో పెట్టుకుంటే సరిపోతుంది. కిచెన్లో కానీ, బాత్రూంలో కానీ, ఇంకా వాష్ బేసిన్ దగ్గర కానీ కార్నర్కి ఇలాంటి చిన్న హ్యాండిల్ కనుక పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు వాష్ బేసిన్ దగ్గర పెట్టుకుంటే ఇట్లా ఫేస్ వాష్ కానీ, లిక్విడ్ కానీ, ఇంకా బ్రషెస్ కానీ, పేస్ట్ కానీ ఏదైనా ఉందనుకోండి దాన్ని పెట్టవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇది బాత్రూమ్ కార్నర్లో పెట్టుకుంటే కూడా సోప్స్ కానీ, ఫేస్ వాష్ కానీ ఇట్లా ఏది ఉన్నా కానీ పెట్టేసుకోవచ్చు. కిచెన్లో పెట్టుకుంటే ఇట్లా మా స్పైసెస్ అవి ఉంటాయి కదా, వాటిని కూడా పెట్టుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. అండ్ దీంట్లో కూడా కలర్స్, డిజైన్స్, మోడల్స్ చాలానే ఉన్నాయి. మనకి నచ్చిన కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. కార్నర్కి ఇలాంటి స్టీల్ కార్నర్ స్టాండ్ కనుక పెట్టుకుంటే 100% యూజ్ ఉంటుంది. స్టీల్ కార్నర్ స్టాండ్ అనేది మనకి 3-4 వెరైటీస్లో దొరుకుతుంది. ప్లాస్టిక్, ఐరన్, స్టీల్, ఇలా అల్యూమినియం చూసుకుంటే ప్రతిదీ కూడా డిఫరెంట్ మోడల్స్ దొరుకుతుంది. కిచెన్లో గిన్నెలు తోమిన వెంటనే నీట్గా సర్దుకొని పెట్టుకోవడం కోసం ఇలాంటి స్టాండ్ తీసుకోండి. ఈ స్టాండ్ అయితే చాలా చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. చూడడానికి లైట్ వెయిట్గా ఉన్నా కానీ క్వాలిటీ అనేది సూపర్ ఉంటుంది. మినిమం ఏం లేదన్నా 20 years అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇంకా సైడ్స్కి ఇట్లా క్లిప్స్ కూడా వస్తాయి స్పూన్స్ అన్ని పెట్టుకోవడానికి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి స్టాండ్ కనుక తీసుకుంటే 100% యూజ్ ఉంటుంది. అండ్ ఈ స్టాండ్లో మనము ఏదైనా బాయిల్ చేసినా కానీ దాన్ని వాటర్ తీయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంతేకాకుండా చిన్న చిన్న కప్స్ అంటే మనం స్నాక్స్ ఏదైనా తీసుకున్న కప్స్ ఉంటాయి కదా, ఆ కప్స్ని కూడా ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. గ్లాసెస్ ఏవైనా ఉన్నాయనుకోండి, ఆ గ్లాసుని కూడా మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా యూజ్ ఉంటుంది. స్పూన్స్ అన్ని, నైఫ్స్ కూడా ఇందులో అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా దీన్ని స్టాండ్ లాగా కూడా చేసేసుకొని మనం డైనింగ్ టేబుల్ పైన పెట్టేసుకోవచ్చు. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ నీట్గా సర్దుకొని పెట్టుకోవడానికి. కిచెన్లో ట్యాప్కి ఇలాంటి ఫిల్టర్ ట్యాప్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అంతేకాకుండా రైస్ కడిగినప్పుడు డస్ట్ రాకుండా ఉండడం కోసం ఇలాంటి ట్యాప్ పెట్టుకున్నాం అనుకోండి, నిజంగా చాలా యూజ్ ఉంటుంది. ఇంకా ఇది రొటేట్ కూడా అవుతుంది. మనము ఇప్పుడు కిచెన్లో సింక్ని క్లీన్ చేయాలి అనుకుంటే మాత్రం క్లీన్ చేయడానికి ఇది అటు ఇటు రొటేట్ అవుతుంది కాబట్టి 100% యూజ్ ఉంటుంది. యూజ్ చేసుకోవచ్చు కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ రోజు అయితే నేనైతే ఈ వీడియోలో ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులను అయితే చూపించాను. ఏదైనా ప్రోడక్ట్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. అక్కడ నేను మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలి అనుకుంటే మీరు నాకు టెక్స్ట్ చేయండి. మీకు కావాల్సిన లింక్ అనేది అయితే నేను షేర్ చేస్తాను. ఆన్లైన్లో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ 1-2 సార్లు బాగా ఆలోచించుకున్న తర్వాత మీ ఓన్ డిసిషన్ పైననే మీరు ప్రోడక్ట్స్ అనేటివి అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎవరి యూట్యూబ్ ఛానల్ కూడా దానికి బాధ్యత అయితే వహించరు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.